అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తెలంగాణ ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడ మీద సొంత పార్టీలనే వ్యతిరేకత శురువైందా ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ తీరు మీద గుస్సాయితుండ్రా అంటే అవుననే జవాబే వినబడుతుందట గాంధీ భవన్ దిక్కు అదేందో అరుచుకోరద్దాం పారి సీఎం రేవంత్ సార్ను సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంచి అంటలేరు ఆయన పోతున్న పోకడం చూసి గీనెట్ల లీడర్ అయిందని దగ్గరోళ్ళ దగ్గరే దెప్ప పొడుస్తుర్రట ముఖ్యంగా ఇవాళ ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ముచ్చట్ల చాలా మంది మస్తు గుస్సైతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ వాట్సాప్లో షేర్ కొట్టిన ఓ మెసేజ్ కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీసింది సీఎం రేవంత్ సొంత జిల్లాకు చెందిన శ్రీహరి ముదిరాజు బీసీ కోటాల తెలంగాణ కేబినెట్ల మంత్రి పదవి వస్తుందని ఆశపడతాండు పార్లమెంటు ఓట్ల టైంలో కూడా రేవంత్ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చిండు ముదిరాజు కులం నుంచి మంత్రి పదవి ఇస్తామని మహబూబ్ నగర్లో నిర్వహించిన జనజాతర సభల ప్రకటన కూడా చేసిండు దాంతో శ్రీహరి ముదిరాజు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆయన పేరును పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది దాంతో శ్రీహరి అన్న రేవంత్ రెడ్డి మీద గుర్రుగున్నాడని గుసగుసలిన పడుతున్నాయి మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ గ్రూపుల రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులన్నిట్లో రెడ్లే ఉన్నారు అధికారులు రెడ్లే లీడర్లు రెడ్లే ఉన్నారని ఆయన మెసేజ్ పెట్టిండు ఇది ప్రజాపాలన రెడ్డి పాలన అనుకుంటా ప్రశ్నించిండు శ్రీహరి ఎవరి పాల ఇందులో తెలంగాణ అనుకుంటా మెసేజ్ ఎండ్ అయింది ఈ మెసేజ్ బాగా వైరల్ అయ్యే వరకు వాట్సాప్ గ్రూపులకెళ్ళి ఆ మెసేజ్ నుండి డిలీట్ కొట్టిండు వాకిటి శ్రీహరి అన్న అటు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డ మదన్ మోహన్ కూడా సీఎంకు ఇండైరెక్ట్ సురుకులు అంటిస్తుండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను ప్రశ్నిస్తుండు సీఎం పోతున్న ఒంటెద్దు పోకడ మంచిది కాదని తువ్వాల రాయి వెట్టి కొడతాండు మరి చూడాలి ఈ పంచాది ఇంకెంత ముద్రపోతుందో